ఓరుగల్లు జనాభాను దృష్టిలో ఉంచుకుని అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు 4,170 కోట్ల రూపాయలతో పనులు చేయబోతున్నట్లు చెప్పారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ నగరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఓసిటీ ఐడీఓసీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. మహానగరపాలక సంస్థలో 350 కోట్ల రూపాయల వ్యయంతో 1,867 అభివృద్ధి పనులు చేపట్టగా అందులో 975 పనులు పూర్తి అయినాయి. స్మార్ట్ సిటీ కింద 499 కోట్ల 67 లక్షల రూపాయల వ్యయంతో 66 అభివృద్ధి పనులు మంజూరీ కాగా అందులో 249 కోట్ల 73 లక్షల రూపాయల వ్యయంతో 48 అభివృద్ధి పనులు పూర్తి అయినాయి. 4,962 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 2040 నాటికి జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాము. వరంగల్ ప్రజల డ్రగ్స్పై చేస్తున్న పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తూ డ్రగ్స్ భూతాన్ని జిల్లా నుండి శాశ్వతంగా తరిమివేయాలని కోరుతున్నాను. మార్పు రావాలని ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం ఎన్నుకుంది. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి భేషజాలు పోకుండా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది.